సో మూవీ నరేషన్ మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు ఎలా అనిపించింది? ఇలాంటి ఒక మూవీ వచ్చింది, బ్రదర్హుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో నరేషన్ ఫస్ట్ టైం విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? నాకు సంజేష్ చాలా రోజుల నుంచి పరిచయం అండి. తను ఫస్ట్ ఒక సినిమా వేసాడు బేవర్స్ అని. పరిచయం అంటే ఎలా? అంటే నా హృదయకాలం ఇంకా నేను తెలుసు కాబట్టి భయ్య భయ్య అన్నట్టు, భయ్యది పక్కన వరంగల్ కాబట్టి అప్పటి నుంచి మంచి చాలా క్లోజ్, ఒక అన్నదమ్ములుగానే ఉండేవాళ్ళము. తను అంటుండేవాడు, అన్న ఎప్పుడైనా కలిసి సినిమా వేద్దాం అంటే సార్ చేద్దాంలే బ్రదర్ అని. చాలా జర్నీ తర్వాత తనకు మంచి స్టోరీ వచ్చింది. యాక్చువల్ డైరెక్టరు తనకు మంచి ఫ్రెండ్, ప్రొడ్యూసర్ తనకు మంచి ఫ్రెండ్. వాళ్ళు ఒక అన్నదమ్ముల గురించి సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ సంజేష్ భయ్య సంపన్నతో చేద్దాం, సంపన్న అయితే నాకు బాగా క్లోజు, తనంటే నాకు చాలా ఇష్టం, అన్నని ఒకసారి అడుగుదాము, అన్నతో చేద్దాం అనుకున్నప్పుడు నాకు చెప్పారు. అప్పటిదాకా మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు చేసాం కదా, సరే ఇది కొత్తగా అనిపించింది, అన్నదమ్ములు ఒక ఎమోషన్, ఒక డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా అనుకున్నప్పుడు సరే బాగుంది, ఇంకా నాకు బ్రదర్ కూడా తెలుసు కాబట్టి చేద్దామని చెప్పి. సో ఫస్ట్ నరేషన్ మీ దగ్గరకు వచ్చిందా? ఓకే, ఆ తర్వాత సంపూర్ణేష్ నేనే సజెస్ట్ చేశాను. అదే అన్న క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా క్లాసిక్గా ఉంటుంది. అన్న ఇంతకుముందు కొబ్బరి మట్ట, హృదయకాల్యం ఇవన్నీ చేశారు కదా, అన్నని ఆడియన్స్ కొత్తగా ఎంజాయ్ చేస్తారు. అంటే కొత్తగా ప్రజెంట్ చేయడం వల్ల సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు థియేటర్లో అనేది ఒక థాట్ అన్నట్టు. లైక్ ఈ టీమ్ డైరెక్టర్ అండ్ వీఆర్ డిస్కస్డ్ అండ్ సంపు అన్నతోనే చేద్దాం కంపల్సరీ అని చెప్పాను. ఐ డోంట్ నో సంపు అన్న ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియదు, బట్ స్టిల్ అప్పటికి 3-4 ఫిల్మ్స్లో బిజీగా ఉన్నాడు. తర్వాత వెళ్ళినాక పంపించా, భయ్యా డౌట్ ఎందుకు వచ్చింది ఒప్పుకుంటారా లేదా అనేది? యాక్టర్స్కి ఎవరి స్కెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది కదా. అంటే అన్న హృదయకాల్యం లైక్ ఇవన్నీ కొబ్బరి మాట ఇవన్నీ చేసింది కదా, ఇంత క్లాసిక్గా ఇంత సింపుల్ రోల్లో మరి ఒప్పుకోవాలి కదా. బట్ అన్న దాన్ని ఉన్న లైక్ డెప్త్ని అర్థం చేసుకుని వెంటనే ఒప్పుకున్నాడు. ఈ హీరోయిన్ ఫైనల్ అయినప్పుడు కూడా మేము హ్యాపీగా ఫీల్ అవ్వలే, కానీ అన్న సైన్ చేసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.